ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను వారు కలుస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రజా పంపిణీ వ్యవహారాలపై కేంద్ర మంత్రి జోషితో సీఎం రేవంత్, ఉత్తమ్ చర్చించినట్లు తెలుస్తోంది. 2014-2015 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు 14,648.94 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 343.27 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను వారు కలుస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. చాలా బిజీగా ఆయన గడుపుతున్నారు. ఇక చూసుకున్నట్టుగైతే ఈ రోజు ఉదయాన్నే ఆయన ప్రహ్లాద్ జోషిని కలిశారు. ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ కొన్ని కీలకమైన అంశాలపై చర్చించారు. కేంద్ర ఆహార పౌర సరఫరాల మంత్రి ప్రహ్లాద్ జోషి మరి 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు 14,468.94 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సంబంధించిన బకాయిలు 343 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి కోరడం జరిగింది. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కూడా కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మరి ఇద్దరు కూడా తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. మరి దాదాపుగా నిన్న చూసుకున్నట్టుకైతే సిఆర్ పాటిల్ని కలిసి ఈ నీటి వివాదాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఈ రోజు పౌర సరఫరాల మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పెండింగ్ నిధుల అంశానికి సంబంధించి చర్చించడం జరిగింది. ఈ రోజు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. రామకృష్ణ, ఇక్కడ సీఎం ఇంకా ఏ మంత్రులు కలిసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలవబోతున్నారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలవబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా అపాయింట్మెంట్ అడిగారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు కలిసే అవకాశం ఉంది. కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. అలాగే కేంద్ర మంత్రుల పర్యటన, కేంద్ర మంత్రులతో మీటింగ్ ఒకటి అయితే మరొక సమావేశం ఏంటంటే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలుస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల అపాయింట్మెంట్ కూడా అడిగారు. దొరికితే వాళ్ళిద్దరు ముగ్గురిని కూడా కలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ పరమైన అంశాలు, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లీడర్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫామ్ 7 దుర్వినియోగంపై సిట్ ఏర్పాటైంది. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సిట్లో గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్తో పాటు డీజీపీ నియమించిన మరో అధికారి సభ్యులు ఉండనున్నారు. వైసీపీ హయాంలో పర్చూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తులు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. ఓట్ల తొలగింపు కోసం గంపగుత్తగా 24,000 ఫామ్ 7 దరఖాస్తులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఫామ్ 7 దరఖాస్తులు చేశారంటూ ఎమ్మెల్యే ఏలూరి శాంబశివరావు ఫిర్యాదు మేరకు సిట్ ఏర్పాటైంది. ఈ కేసు దర్యాప్తుల్లో పూర్తి విచారణాధికారులు సిట్ను అప్పగించారు. విచారణ పురోగతిని సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. దర్యాప్తు నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తుల్లో భాగంగా ఎవరినైనా అరెస్టు చేయాలన్నా, ఎక్కడైనా సోదాలు నిర్వహించాలన్నా సిట్కు పూర్తి అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌర్య అందిస్తారు. శౌరి, మీనాక్షి, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫామ్ నంబర్ 7 అప్లై చేసి దొంగ ఓట్లని పర్చూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చడానికి, అదేవిధంగా ఉన్న ఓట్లను తొలగించడానికి ఫామ్ నంబర్ 7 ఉపయోగించారు అని చెప్పేసి ఆ ఎన్నికలకి ముందే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ టైంలోనే ఇది చాలా పెద్ద ఎత్తున దుమారం లేకుంది. అయితే అప్పట్లోనే అక్కడ ఉన్న కొంతమంది అధికారులు, పోలీస్ అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఎస్ఐని, ఒక సిఐని, అదేవిధంగా ఆ స్టేషన్ లో ఉన్న ఒక 2 కానిస్టేబుల్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా గవర్నమెంట్ కొద్దిగా సీరియస్ గా తీసుకునేసి సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్టుకి పూర్తి అధికారాన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎవరినైనా విచారించవచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు. అసలు ఈ ఫామ్ నంబర్ 7 ఏ విధంగా అప్లై చేశారు, ఎందుకు అప్లై చేశారు, ఎన్ని వేల ఓట్లని తొలగించారు, అదేవిధంగా దొంగ ఓట్లని ఏ విధంగా అప్లై చేశారు, ఉన్న ఓట్లని తొలగించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి పూర్తి నివేదికను సిట్టు విచారించ ఉంది. అయితే ఈ విచారణాధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నియమించారు. అయితే దీనిలో మరికొంత మంది అధికారులను కూడా ఇస్తున్నట్లుగా డీసీపీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫామ్ నంబర్ 7 ఆ టైంలోనే సుమారు 25,000 ఓట్ల తొలగించడము, అదేవిధంగా దొంగ ఓట్లను చేర్చడం వంటివి జరిగినాయని చెప్పేసి అప్పట్లో అధికారులకు ఏలూరు సంవత్సరాలు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ విచారణ పూర్తయ్యే సరికాసం దీనిలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, వెనక నుండి దీన్ని నడిపించింది ఎవరు, అధికారుల పాత్ర ఎంతవరకు ఉంది, ఏ శాఖ అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే విషయాలు తేలాల్సి ఉంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ శౌరి.